హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా, విభ్రమం కొలిపే మరో కరెంట్ అఫైర్ని, దాని వెనుక ఉన్నటువంటి స్పయింగ్ని మీకు వివరించేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇటీవల అందరూ చూశారు, ఢిల్లీ హైకోర్టు జడ్జి, చీఫ్ జడ్జి అనుకుంటా, అతడి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక దళం సహాయం కోసం వెళ్తే గదులలో నోట్ల కట్ల రాసులు కనిపిస్తే అది మొత్తం బహిర్గతమైతే వాడి అవినీతి అందరికీ తెలిసింది. నేరగాళ్ళని వాడు అని అంటారండి. అతడి అవినీతి అందరికీ అర్థమైతే ఇప్పుడు ఈ జడ్జిని, అతడి అవినీతిని ఎవరు పట్టుకున్నారయ్యా? ఎవరు పట్టించారు? మైనోర్ లాంటి కేడీలా, లేడీ కేడీలు, లేక మోడీ ఈడీ లాంటి కేడీలా? కాదు కదా, అగ్నిహోత్రుడు పట్టించాడు. పంచభూతాలు అవి పగ తీర్చుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభమైతే ఏమీ మిగలదు. మీకెటు యముడు దండన విధిస్తాడంటే భయం ఉండదు కదా నారాయిష్టులారా. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రకృతి కూడా దండిస్తుంది అని. దెబ్బకి ఇది కారితే ఆ జడ్జీలకి, న్యాయరంగంలో ఉన్నటువంటి కీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి దెబ్బకి బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వాళ్ళల్లో చిన్న చిన్న చోట మోట యాంకర్లని, ఎవడో హర్ష సాయి అట యూట్యూబర్ అట, లేకపోతే లోకల్ బాయ్ యూట్యూబరు, లేకపోతే యాంకర్ శ్యామల, వీళ్ళందరి మీద పడుతున్న సజ్జనార్లకు కూడాను ఒళ్ళు దగ్గరకు వస్తే దెబ్బకి ఈ బాలకృష్ణ అనబడే నటుడు, వృద్ధ నటుడు, కుసంస్కారి, ఆడది కనబడితే కడుపైనా చేయాలి, ముద్దన్నా పెట్టాలి అనేటటువంటి నీచ నికృష్ట నటుడు అతగాడిని కూడా పట్టుకోవడానికి వచ్చారట. ఇది కాలం తిరగబడితే, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి భయం మొదలైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నారాయిస్లకెట్టు యముడు దండిస్తాడంటే భయం ఉండదు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావంటే భయం ఉండదు. అంబిగాడి రాజ్యాంగం అంటే అసలు భయం ఉండదు, ఎందుకంటే కోర్టులన్నీ తమ కోవర్టులని ఇప్పుడు మొదలవ్వాలి. కాబట్టి ఎవ్వరి వాళ్ళ మీదైనా ఎవడు బూతులు మాట్లాడినా ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టండి అయ్యా. నేనైతే పెడతాను. నా వాళ్ళ మీదకి వచ్చి నువ్వు వాడెవడో XYకి ఉంపుడు గత్తెవనో, లేకపోతే ఇంకో XYZ అనే నీచ నికృష్ట గాడిదలకి నేను తల్లినను అబద్ధాలు మాట్లాడారంటే యముడు మీ నాలుక కొయ్యడం తర్వాత సంగతి. మీ అంబిగాడి రాజ్యాంగానికి ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థకి ఒళ్ళు చొరచొర మండుతోంది కదా. కాబట్టి ఇప్పుడు కనీసం దానికైనా భయపడతారు కదా మీరు. కాబట్టి ఖబర్దార్, కేసులు పెడతాను జాగ్రత్త, పెట్టిపిస్తాను కూడా జాగ్రత్త. ఆటలాడుతున్నారా? ఎల్లకాలం మీదై ఉండదురా కాలం. కోర్టులకి పంచభూతాల్ని చూపించి వేస్తే ఏమైందో చూడండి, ఏం అవ్వబోతుందో కూడా చూడండి. కాబట్టి మిస్టర్ చంబా, అయిపోయినాయిరా నీ రోజులు. ఒక్క జడ్జిని అగ్నిహోత్రుడు పట్టిస్తే దెబ్బకి జగన్ కేసుల విషయంలో కూడా 13 ఏళ్లుగా 2011లో పెట్టి, 2012లో జైల్లో పెట్టి, 2013లో బెయిల్ ఇచ్చి, 2014లో ఓడగొట్టి, ఇప్పటికీ నడుస్తున్నాయే కేసులు, బెయిళ్ళు. ప్రతి శుక్రవారం అంటూ మీరు జోకులేశారే, శుక్రవారం కంటే మంగళవారం మహా డేంజర్ అని నిన్నే వీడియో ఇచ్చాను కూడా. కాబట్టి ఆ కేసుల నుంచి కూడా అతడికి తీర్పు వచ్చింది లేదా రాబోతుంది, అతడికి విముక్తి లభిస్తుంది అన్న వీడియోలు కూడా చూశాను. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్గా అది రూఢి అయ్యే వరకు నేను దాన్ని అబ్జర్వేషన్లో ఉంచుతాను, కానీ అప్పుడే అనుకోను. కాబట్టి వార్త వచ్చింది అంటున్నాను. కాబట్టి మీ అసలు ప్రధాన బలమే మొట్టమొదటగా అవినీతిమయమైంది కోర్టే, ఆలస్యంగా ఎక్స్పోజ్ అవుతుంది కోర్టులే. ఒక ప్రధానమంత్రి కంటే కూడాను ఒక మున్సిఫ్ కోర్టు జడ్జి కూడా బలమైన వాడే. వాణ్ణి నియమించేది అసలు అవినీతి పరులైన న్యాయవాదుల్లో నుంచి ఎగ్జామ్స్ రాసుకుంటే పీపీ, అందులోంచి ఇంకా అవినీతితో పండి ఇంకా ఎగ్జామ్స్ రాసుకుంటే జ్యుడిషియల్ ఎగ్జామ్స్ జడ్జీలు, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు. ఆ జడ్జీలు చెప్పిన తీర్పులు ఎంతలా బండిల్స్ ఆఫ్ బుక్స్
అంబిగాడి రాజ్యాంగం కాదు ఈ దేశాన్ని నడుపుతోంది, ఈ బౌండ్ బుక్కులే. ఆ బుక్కులో ఉండేవన్నీ దొంగ తీర్పులే. ఇంకా పబ్లిక్గానే ఇది యుద్ధం మొదలయ్యాకే ఒప్పుకున్నారు. ఆలస్యంగా తీర్పులు చెప్పడము అని అంటే అది అన్యాయం చేయడమే అని. అంతకుముందు అయితే అది కూడా అనేవాళ్ళు కాదు. ఇంకా గొప్పగా 100 మంది నేరగాళ్ళు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు. అదేదో వీళ్ళు వేసే శిక్షలు మహాఘోరమైన చాణక్యుడు విధించినటువంటి శూల దండనలు లాంటివి అన్నట్టు. ఇప్పుడు మా పోస్టులు తల నుండి మొల వరకు దిగబడుతుంటే ఇప్పుడు ఏడుస్తున్నారు కానీ లేకపోతే మీకు అసలు పట్టిందా? కాబట్టి నారాయిస్టులు మిగతా వాళ్ళ వాల్స్ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారో లేదో, నా వాల్ మీద నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పలానా వాడికి యాదవలకి నేను తల్లిని గాను. నాకు ఏకైక బిడ్డ గీతా ప్రియదర్శిని. ఆమె నా గర్భంలో ఉన్నప్పుడు నా తల్లో పాము దూరి ఇలా కెలికితే దేవుడికి మొక్కున్నాను, నాగుడి పేరు కూడా పెట్టుకుంటానండి, ఫణి గీతా ప్రియదర్శిని. నాకున్నది ఒకే బిడ్డ, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు ఒక్కడే భర్త, మరో పురుషుణ్ణి నేను ఎరుగాను. నా భర్తకు కూడా మరో స్త్రీ తానెరగడు. అంతగా ధర్మాన్ని పాటించాం కాబట్టే మేం గనక అధర్మపరులం అయి ఉంటే ఈ పాటికి విజయం డ్రామోజిద్ అయ్యి ఉండేది. వాడి చిన్న కొడుకు బ్రతికే ఉండేవాడు. ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులు అప్పుడు చెంబాగడితో పనే ఉంది, చెంచాగిరి పాటిస్తూ అక్కడే పడి చచ్చుండేవాడు. డ్రామోజీ జగత్తు నేలుతూ ఉండేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ పేరిట ప్రచారించిన పదవి ది గ్రేట్ డ్రామోజీ అనిపించుకొని ఇదిగో మొన్న అంతరిక్షంలోకి 8 రోజులు ఉండబోయి పాపం ఇరుక్కుపోయి 9 నెలల తర్వాత తిరిగి వచ్చిందే సునీతా విలియమ్స్ బృందం. అలాగా వీడు అంతరిక్షంలో తిరిగి రావడానికి ఈ ప్రయోగాలన్నీ చేసుకున్నది అందుకే, ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. సో అంతరిక్షంలో ఒక గొప్ప అంతఃపురం నిర్మించుకొని లేదా పెద్ద కొండల మీద నిర్మించుకొని వాడు పండగ పబ్బాలకి దిగొచ్చేటప్పుడు ప్రపంచం అంతా లైవ్ షోలు చూడాలన్నంత జగజ్జత కళలు కన్నావాడు చివరికి బాట సింగారంలో పడి చచ్చాడు. అనామకపు చావు. కోతి చచ్చింది గోడ అవతల పారేసాం అన్నట్టు వాడి కోటలోనే వాడి శవం పాతేసుకోవాల్సి వచ్చింది. అది బ్రతుకు. కాబట్టి కోర్టులే మీ బలం. అదే చాలా రహస్యంగా ఉండింది, ఇప్పుడు బాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఆ బలానికి తూట్లు పొడిచాడు అగ్నిహోత్రుడు. చెంబా, చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఎస్పెషలీ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్ టు యూజ్ ద లాంగ్వేజ్, టంగ్ అండ్ ది ఫింగర్స్ ఆన్ ద కీబోర్డ్. లేకపోతే నీతో సహా నీ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. దట్స్ ఆల్. చెంబా అంటే ఇట్స్ అన్ అబ్రివేషన్ ఫర్ యువర్ నేమ్. చంద్రబాబు చెంబా అనకూడదా? శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ, సి నారాయణ రెడ్డి సినారే. నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? నీ పేరుకు అబ్రివేషన్ చెప్తే కూడా ఎగురుతున్నారే. కూసాలు దిగుతున్నాయి కదా, గూడలు జారుతున్నాయి కదా, ఆ నొప్పిని వాళ్ళతో పంచుకో, అప్పటికన్నా వాళ్ళకి జ్ఞానం వస్తుందేమో. దట్స్ వై అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ మిస్టర్ చెంబా. ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్. ఆస్క్ యువర్ సన్ చెంబాకు టు చెక్ హిమ్సెల్ఫ్. ది రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్. బుద్ధి మందం, నాలుక అంతకంటే మందం, మందలదిరి మాలోకం. దాట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ our spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా రాజకీయాలకి కులమతాలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.